అందరికీ నమస్కారం అండి. ముందుగా వీడియోలో నేను 10 నిమిషాల్లో చక్కగా తేలిగ్గా రెడీ అయిపోయే విధంగా బొబ్బట్లను చూపిస్తున్నాను. ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. అయితే ఈ బొబ్బట్లను ఎలా అనేది ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక బౌల్లో నేను గోధుమ పిండిని 1 కప్పు తీసుకున్నాను. పావు కప్పు అంతా మైదాని వేసుకుంటున్నానండి. అలాగే పావు స్పూను పసుపు, పావు స్పూను ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. అందులోకి మరిగించిన నెయ్యిని 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి. అలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 3/4 కప్పు వరకు నాకు వాటర్ అనేది సరిపోయింది. ఇలాగ బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని ఒక కాసేపు వరకు నానబెట్టుకుంటున్నాను. ఆ తర్వాత 1 కప్పున్నర బెల్లం తురుగును వేసుకొని 3/4 కప్పు అంతా వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకుంటున్నాను. పాకం అంటూ రావాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం వాటర్ అంతా మరిగిపోవాలి. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈలోపు 2 యాలకులు అలాగే కప్పు అంతా పుట్నాల పప్పును మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని నేను ఒక కళాయిలో వేసుకుంటున్నాను. అలాగే మరిగించిన బెల్లం వాటర్ను కూడా వేసుకుంటున్నానండి. ఇలాగ ఒక్కసారి కలుపుకుంటున్నాను. చక్కగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన మీడియం టు హై ఫ్లేమ్ మీద దగ్గరికి అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా దగ్గరికి అయ్యేలా కలుపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇదంతా బాగా చిక్కగా అయిపోవాలండి. దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా దగ్గరికి వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను నేను. ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ నేను ఉండగా చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ చపాతీ ముద్దను కూడా తీసుకుంటున్నాను. చేతికి నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ఒక బటర్ పేపర్ని తీసుకున్నానండి. అందులోకి ఇలా కొంచెంగా ఒత్తుకొని అందులోకి రెడీ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు ఉండని ఇలాగా చక్కగా లోపల వరకు పేర్చుకున్నాక ఇలా ఉండగా చేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా ఉండలాగా చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను బటర్ పేపర్కి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అద్దుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలాగ నేను స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంకా పల్చగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేసుకుంటున్నాను. ఈ బొబ్బట్లని మీడియం సైజులో చేసుకుంటున్నానండి. ఇలా ఒత్తుకున్న తర్వాత చూడండి ఎంత తేలిగ్గా వచ్చేస్తుందో తీస్తుంటే. ఆ తర్వాత నేను ఒక ప్యాన్ మీద వేసేసుకుంటున్నాను. మీడియం మంట మీదే నెయ్యి వేసుకుంటూ నేను కాల్చుకుంటున్నానండి. ఒక్కసారి ఇలా తిప్పుకుంటున్నాను చూడండి. సో ఇదే విధంగా నేను అన్ని బొబ్బట్లను కాల్చుకుంటున్నాను. బొబ్బట్ను కాల్చుకునేటప్పుడు ఇలా గట్టిగా కొంచెం ఒత్తుకొని ప్రెస్ చేసుకుని మీరు కాల్చుకున్నట్టయితే బొబ్బట్లు అనేవి లోపల వరకు ఉడికి బాగా టేస్ట్గా వస్తాయండి. సో నేను తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అదేవిధంగా మరొక విధంగా కూడా నేను బొబ్బట్లను ఇలా కాల్చుకుంటున్నాను. తిప్పుకుంటూ కాల్చుకుంటున్నానండి. ఈ విధంగా తిప్పుకుంటూ నేను మరొక సైడు కూడా తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాను. ఇవి పొంగుతని చూసారా? సో వీటిని కూడా తీసి నేను ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అన్నిటిని.
రెడీ అయిపోయినాయి బొబ్బట్లు అనేవి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటాయండి. సో ఈ గురు పౌర్ణమి నాడు ఈ విధంగా రెసిపీని ట్రై చేయండి తప్పకుండా. అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి.